ఇక్కడ చూడండి గాజు కప్పులు అన్నీ ఉన్నాయి. అలాగే దేవుడి ఫోటోలు, దేవుడి బొమ్మలు గాజువి అసలు చాలా బాగున్నాయి. అయితే కళాయిలు కూడా ఉన్నాయి. 120, 100 అంట. నేను చూడలేదు ఈ వీడియోలో. ఇప్పుడు నేను చూస్తున్నాను. అయితే అక్కడ ఆ వీడియో తీసుకొని ఉండిపోయాను, కానీ అక్కడ ఏటేటి ఉన్నాయో కూడా నేను సరిగ్గా చూడలేదు. అయితే ఎప్పుడు పెడుతుంటారు, కానీ అంత గమనించను. వెళ్ళామా మేళ అవి ఏంటి జైంట్ వీల్ ఇవి ఎక్కేసి వచ్చేసామా అంతే. అంతేగాని ఈ కళాయిలు కొందాం ఇవి అవి ఏం చూస్తున్నారు కదా, ఇది చేతికి వేస్తారు గోరింటాకు. అది వేసుకోకూడదు, క్యాన్సర్స్ వస్తాయంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇదేమో సోడా. అయితే ఇందులోని మసాలా సోడా, కోలా, లెమన్, ఆరెంజ్. అయితే మేమైతే మసాలా సోడా తీసుకున్నాం. మా అమ్మాయి అయితే తాగననేసింది, తాగనని తాగుతుంది చూడండి. పిల్లలు ఒకరికొకరు తోసేసుకుంటున్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు కూడా ఈ జైంట్ వీల్ దగ్గర. మా అమ్మాయి అయితే పెద్ద జైంట్ వీల్ ఎక్కుతానంది. వద్దమ్మా చిన్నది ఎక్కు అని చిన్నది ఎక్కించాము. అయితే ఈ పక్కన ఒక ఉయ్యాలో ఊగుతుంది కదా, అది ఎక్కుదాం అంది. లాస్ట్ ఇయర్ ఇది కొంచెం చిన్నదా ఎప్పుడు అంటే 2 years బ్యాక్ ఎక్కితే ఒక చిన్న పిల్లలు ఇద్దరు ఎక్కించారు. వాళ్ళకైతే అసలు చాలా చెమటలు పట్టేసి చాలా సీరియస్ అయిపోయారు. చిన్నపిల్లలకి అలాంటివి ఎక్కించకూడదు, ఎక్కించకండి. ఇగో పక్కన ఉయ్యాల అది డ్రాగన్. అదైతే అసలు చిన్నపిల్లలకి ఎక్కించకూడదు. అది స్లోగా అవుతున్నట్టుగా ఉంటుంది, కానీ చాలా ఫాస్ట్గా ఊగుద్ది. అయితే మా అమ్మాయి అది కూడా ఎక్కుతాం అంది. వద్దులే అని ఇదైతే ఎక్కించాము. చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నడిచి అలసిపోయినట్టున్నారు ఈ పిల్లలు, కింద కూర్చుని పోతున్నారు. అయితే ఇక్కడ గన్లోని అగ్గిపుల్ల పెట్టి పేలుస్తున్నారు. అయితే ఇక్కడ బేల్పూరి, ఇదైతే బొంబాయి బేల్పూరి, అసలు ఏం బాగోదు. ఐస్ క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టం, మాకైతే చాలా ఇష్టం. ఇలాలో నాకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే, గుగిని బఠానీ అంటాం, అదే చాటు. అయితే ఇది శనగలు దుంపలతో కలిపి చేస్తారు. చాలా టేస్టీగా ఉండిద్ది. నాకు కూడా వచ్చు. ఏసారి ఎప్పుడైనా చేసి పెడతాను. జెయింట్ వీల్ చూడండి, ఆ మీద నుంచి అలా పేపర్లు చింపేసి ఎగరేస్తున్నారో అదొక సరదా అంతే. చాలా బాగుండిద్ది అది ఎక్కితే. అసలు గాల్లో తేలినట్టు ఉండిద్ది, భలే ఉండిద్ది. మనకు తెలియకోకుండానే మనం అరిసేస్తుంటాం, అంత బాగుండిద్ది. పైనాపిల్ చూడండి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ స్నేక్ది కూడా ఉంది. ఇక్కడ వచ్చేమో 10 రూపీస్కి 2 టికెట్స్. ఒకటి వచ్చేమో 5 రూపీస్, ఇంకోటి 5 రూపీస్. 2 టికెట్స్ ఇస్తారు. అయితే మా అమ్మాయి అయితే ఓపెన్ చేయలేకపోతుంది, పిన్ కొట్టేశారు కదా దానికి. అయితే మా వారైతే ఓపెన్ చేస్తున్నారు. అయితే ఒకటి వచ్చేమో 0 అయితే వచ్చింది, ఇంకో టికెట్లో వచ్చేమో ప్రైజ్ వచ్చింది. అదేం ప్రైజ్ వచ్చిందో మీరే చూడండి. మా పాప ఫేస్ చూడాలి. అది ఇచ్చిన వెంటనే ఏదో పెద్ద గిఫ్ట్ వచ్చేస్తుంది అనుకుంది. అయితే లాస్ట్కి ఆ చిన్న గిన్నె ఇచ్చారు ప్లాస్టిక్ది. దాని ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. బెలూన్స్ని గంతా షూట్ చేయాలి, ఇది కూడా ఆడాము. ఈ గేమ్ అయితే ఫుల్గా చాలా నవ్వొచ్చింది నాకైతే. ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ గేమ్కి. అయితే ఇది 20 రూపీస్ టికెట్. ఏం గిఫ్ట్ వచ్చిందో మీరే చూడండి, ఇందులో ఏం ప్రైజ్ వచ్చిందో. అయితే ఇందులోని కూలర్స్, ఏంటి గ్యాస్ సిలిండర్స్ వంట ఎక్కడైనా 20 రూపీస్కి వస్తాయా? ఏదో మన పిచ్చి సరదా ఎంటర్టైన్మెంట్, అందుకనే తీసుకున్నాము. అయితే లాస్ట్కి ఇగో చూసారు కదా, ఇది వచ్చింది. ఎల్లమ్మ బట్టలు తుక్క అని ఇది ఇచ్చారు. మా అమ్మాయి ఫేస్ చూడాలి ఇది ఇవ్వగానే. ఈ గేము 20 రూపీస్, 20కి 5 రింగ్స్. అయితే ఈ గేమ్లోని ఏంటంటే దేని మీద అయితే మనకి ఫుల్గా పడితే అది మనకి ఇస్తారు. నేనైతే ఫస్ట్ సబ్బు మీద వేసాను సోప్ పైన. అయితే అది సగంకే పడింది. నేను అటు వేసేలోగా మా అమ్మ ఇంకోటి వేసింది, ఒక రింగ్ వేస్ట్ చేసింది, ఆగకుండా వేసింది అలా పడితే అలాగా. అయితే అది సగం పడితే ఆడేమో ఇవ్వననేసాడు, ఫుల్గా పడాలంట. అయితే నేను మళ్ళీ మూడోది వేసాను, అది కూడా పడలేదు. ఫైనల్గా మొత్తం 4th మా అమ్మాయి వేసింది, అది పడలేదు. లాస్ట్కి ఏది రాలేదు. ఈ గేమ్లో ఫుల్గా ఓడిపోయాము, ఏమీ గెలవలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, 10 రూపీస్ అంట ఏ వస్తువైనా. బొట్లో చిన్నవి అంటే చాట్లు, ఇక్కడ చిన్న ప్లేట్లు, స్పూన్స్,
మా అమ్మాయికి నాలాగే చిన్న చిన్నవి ఏమైనా చూస్తే కొనాలి అనిపిస్తుంది, కొనమంతే. తీసుకోలేదు, అంతకుముందు తీసుకున్నాను. అంటే రొట్టెలపేట అవన్నీ తీసుకున్నాను, ఎప్పుడూ తీసుకుంటాం మేళాకి వెళ్తే. ఈసారి తీసుకోలేదు, వేస్ట్ ఎందుకులే అని. ఇవైతే పెట్టాను కదా ఒకసారి. ఇక్కడ చూస్తున్న షాప్స్ ఇవైతే ఎప్పుడూ ఉంటాయి. ఇవి జగన్నాథ స్వామి మందిరం దగ్గర నిలబడితే కనపడతాయి మనకి షాప్స్ అన్నీ. ఇవైతే ఎప్పుడూ ఉంటాయి. అయితే నేను అనుకుంటాను, ఇక్కడ ఏంటి ఇన్ని షాప్స్ ఒకే దగ్గర పక్క పక్కన, మనకైతే అంత దూరంలో ఉంటేనే సేల్ అవ్వవు అని నేను అనుకుంటుంటాను. అయితే ఇవి అన్నీ పక్క పక్కనే చాలా షాప్స్ ఉంటాయి. ఎలా అయిపోతాయి అంటే అన్నీ అయిపోతాయి. బాగానే తింటుంటారు ఇక్కడ, అంటే ఫుడ్డు, స్ట్రీట్ ఫుడ్డు. అయితే ఇక్కడ మోమోసు అన్నీ దొరుకుతాయి, బిర్యానీ, నూడిల్స్, గారెలు, దోశ అన్నీ దొరుకుతాయి. అప్పటికే 10:30 అలాగ అయిపోతుంది. చూడండి జనాలు. ఇదైతే రెగ్యులర్గా మేము తీసుకుంటాము మోమోస్, అదే జిలేబీలు. అయితే మేళాలో తీసుకోము, మేళాలో అయితే బాగోవు అంతగా, ఎందుకంటే ఇవైతే డైలీ వేస్తారు కాబట్టి బాగుంటాయి జిలేబీలు. ఈ మట్టితో చేసిన ఈ బొమ్మలు చూడండి, ఇవి అయితే గోడకి పెట్టుకుంటారు అందం కోసం, చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ ర్యాకెట్ అయితే మా అమ్మాయి తీసుకోమంది, పైకి గాల్లో ఎగరేసేది, లైట్తో ఉంది. అయితే ఇది తీసుకున్న ఒక్కరోజే, రెండో రోజు మాయమైపోయింది, పడేసింది అక్కడ. అయితే అప్పటికే 10:30 అయిపోయింది, అప్పటికే ఉన్నారు జనాలు. ఇంకా ఇంకా తిరిగి ఓపిక లేదు. మా వారితో అన్నాను తెల్లవారి వరకు తిరుగుతా అని, ఇంకా అంత ఓపిక లేదు. 10:30కే అయిపోయింది స్టామినా మొత్తం. అయితే మొత్తం తిరిగేసి లాస్ట్కి ఫుడ్ తినడానికైతే వెళ్ళిపోయాం. బిర్యానీ అయితే చికెన్ లాలీపాప్ బిర్యానీ అడిగాం, లేదనేసారు. అయితే మొగలాయి బిర్యానీ అయితే తీసుకున్నాము. బిర్యానీ అయితే వచ్చేసింది, మా పాప అయితే తినేస్తుంది. తనకే కాదు ఎవరికైనా ఇష్టమే కదా, నాకు కూడా చాలా ఇష్టం బిర్యానీ లవర్స్ కదా ఎవరైనా. అయితే బిర్యానీ తినేసాం, మా వారైతే తినరు, సండే కదా. ఇది సండే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్